హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆహారం వృధా చేయకుండా ఎలా ఉండాలో అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. నేడు అనేక దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆహార వృధా. ఒక్కో దేశం ఒక్కో పద్ధతిని ఈ సమస్య నివారణ కోసం కృషి చేస్తున్నాయి. కొన్ని దేశాలు చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన పే యూజ్ యూన్ త్రో ప్రోగ్రాం గురించి చెప్పుకోవాలి. అక్కడ ఎంత చెత్త వేస్తే అంత డబ్బు ప్రభుత్వానికి కట్టాలి. దీంతో ఫుడ్ వేస్టేజ్ 30% తగ్గిందట. ఇక డెన్మార్క్లో సాఫ్ట్ వేస్టేజ్ ఆహారోద్భవం ఉప్పెనలో ఎగిసింది. ఆహార వృధా గురించి అవగాహన కార్యక్రమాలు, చట్టాలు చేశారు. దీంతో 5 ఏళ్లలో ఆహార వృధా 25% తగ్గింది. ఇటు ఆహార వృధాను, అన్నార్థుల సంఖ్యను తగ్గించేందుకు యునైటెడ్ కింగ్డమ్లో 900 పైచీలకు ఫుడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయట. అలాగే మన భారతదేశంలో పండ్లు, కూరగాయలు ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. కానీ తగిన విధంగా నిల్వ చేసే వసతులు మన దగ్గర లేనందువల్ల 40% పండ్లు, కూరగాయలు మార్కెట్లోకి రాకముందే చెడిపోతున్నాయి. చెన్నైకి చెందిన గ్రీన్ ఫ్యాడ్ ల్యాబ్ అనే స్టార్టప్ ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని కనుగొంది. ప్రత్యేకమైన ప్యాకేజింగ్ కవర్లను ఈ స్టార్టప్ రూపొందించింది. పండ్లు, కూరగాయలను ఈ కవర్లలో ప్యాక్ చేయడం వల్ల వాటి నాణ్యత, తాజాదనంలో మార్పు రాదు. అలాగే అవి తొందరగా పరిపక్వం చెందకుండా నివారిస్తాయి. ఆహార వృధా నివారణ ఢిల్లీకి చెందిన వేస్ట్ లింక్ అనే స్టార్టప్ సృజనాత్మక పరిష్కారాన్ని అందిస్తుంది. ఆహార పదార్థాలను తయారు చేసే కర్మాగారాల్లో మిగిలిపోయిన ముడి పదార్థాలను, ఆహార ఉత్పత్తులను సేకరించి జంతువుల ఆహారాన్ని తయారు చేస్తుంది. ఈ ఆహార పదార్థాల్లో పోషక విలువలు ఎక్కువగా ఉండటం విశేషము. అలాగే బఫే భోజనాల్లో తొందరగా తినగలిగే వెసులుబాటు ఉంటుంది. లెక్కకు మించి ఆహార పదార్థాలు ఊరిస్తున్నప్పుడు ఏది ఎంత తినాలో తెలియకపోవడంతో ఏదో ఒకటి ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత వృధా చేస్తాము. దీన్ని అరికట్టడానికి ఈ దిగువ పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టాలి. ఇవన్నీ చాలా సులభంగా ఆచరించగల చిన్న చిన్న అంశాలే. ప్లేటు సైజు తగ్గించాలి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న భోజన ప్లేటు వ్యాసాన్ని 3 సెంటీమీటర్లకు తగ్గిస్తే ఓ ప్లేటులోని ఆహార వృధా 19.5% తగ్గుతుంది. చాలా హోటల్స్, రెస్టారెంట్లో టేస్ట్ కోసం ఫుడ్ శాంపిల్స్ను ప్రత్యేకంగా పెడుతుంటారు. అయితే వీటిని పెద్ద గిన్నెలలో కాకుండా చిన్న గిన్నెలలో ఉంచితే వృధా చాలా మటుకు తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు నియంత్రించగల పాత్రల్లో ఆహార పదార్థాలను ఉంచితే ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. ఖరీదైన ఆహార పదార్థాలను అప్పటికప్పుడు వడ్డించడం వల్ల వృధాను అరికట్టవచ్చు. వంటల కోసం ప్రొసెసెస్ డ్రై ఆహార పదార్థాలను ఉపయోగించడం మంచిది. వీటిని ఎప్పటికప్పుడు తక్కువ సమయంలో తాజాగా వడ్డించుకోవచ్చు. ఏ ఆహారాన్ని ఎంతెంత వృధా చేస్తున్నామంటే ఆహార గింజలు 12%, మాంసం 12%, పాల ఉత్పత్తులు 17%, పండ్లు, కూరగాయలు 28%, సీ ఫుడ్ 30%. ఈ విధంగా మనము ఆహారాన్ని